హాయ్ అండి. వెల్కమ్ టు మమకారపు రుచులు. ఎలా ఉన్నారు అందరూ? ముందుగా అందరికీ మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా హ్యాపీ భోగి అండి. అలాగే హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ కనుమ కూడా. ఎలా జరుపుకున్నారండి? పొద్దున్నే భోగి మంటలు వేసుకున్నారా? మేమైతే మా మా ఇంటి పక్కన ఫ్రెండ్ ఉంటది. వాళ్ళ పిల్లలు మేమంతా కలిసి ఇలా చిన్నగా భోగి మంటలు వేసుకున్నామండి. సంక్రాంతి అంటే నాకు చిన్నప్పుడు చాలా జ్ఞాపకాలు గుర్తొస్తుంటాయి. అప్పుడు బాగా ఆడుకునేవాళ్ళం కదండీ! ఇక సంక్రాంతి వచ్చేసప్పటికి పొద్దున 5కే అండి లేచి తలా ఇంటి నుంచి ఒక్కొక్కరు ఒకటి తెచ్చి చెక్కలు ఇలా అట్టపెట్టెలు ఇలా ఉంటాయి కదా! ఇలా అన్నీ తెచ్చేసుకొని 5కే అందరం కలిసి భోగిమంటలు వేసుకొని మంచిగా సాంగ్స్ పాడుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అలాగే ఒక పండగ రోజు అయితే బాగా తిట్లు తిన్న రోజులు గుర్తొస్తాయండి. ఇంటి నుంచి ఏదో ఒకటి తెస్తున్నారనమాట ప్రతి ఒక్కరు. నాకు ఏం తెలియలేదు. అప్పుడు మా అమ్మ బాధ పుల్లలతో నూకేదండి బయట కసువు. ఆ బాధవి 1 ఇయర్‌కి సంబంధించి స్టోర్ చేసి పెట్టుకుంటుందనమాట మా అమ్మ పరకల్ని. నేనేం చేశా అవి ఎండు పుల్లలే గదా అని చెప్పేసి తెచ్చిచ్చేసా. పిల్లలంతా దాంట్లో వేసేశారు. తర్వాత మా అమ్మ చూసిందండి. ఇంకేముంటుంది చెప్పండి? మీరే ఊహించుకోండి. అలా జరిగింది. అది గుర్తొస్తుంటుందనమాట నాకు. ఈరోజు గూడా అదే తలుచుకుంటూ వాళ్ళతో చెప్పుకుంటూ, నవ్వుకుంటూ ఉన్నాను నేనక్కడ. మీరెలా జరుపుకున్నారు? మీ పండగని ఈరోజు ఎలా మీకేమైనా ఇలాంటి జ్ఞాపకాలున్నాయా? చిన్నప్పటి జ్ఞాపకాలు ఏంటివన్నా ఉంటే ప్లీజ్ కామెంట్‌లో చెప్పండి. పంచుకుందాం మనం కూడా హ్యాపీ మూమెంట్స్‌ని పంచుకోవాలండి వేరే వాళ్ళతో. అప్పుడే చాలా బావుంటుంది. అలాగే నాకు ఈ అమ్మాయి షార్ట్‌లలో కనపడుతుంటుందండి. నా షార్ట్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. తన పేరు హన్విత అనమాట. షార్ట్‌లలో ఉంటుంది ఆ అమ్మాయి. నా ఛానల్‌లో షార్ట్స్ ఉంటాయి, వంటల వీడియోస్ ఉంటాయండి. ఒకసారి విజిట్ చేయండి నా ఛానల్‌ని. మీకు తెలుస్తుంది. ప్లీజ్ అలాగే నేను లైవ్ కూడా పెడుతుంటానండి. మార్నింగ్ 9కి ఈవినింగ్ 8:30కి లైవ్ చేస్తుంటా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వన్స్ అగైన్ హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి అండి. చక్కగా సెలబ్రేట్ చేసుకోండి. పండగల్ని మర్చిపోతున్నారు ఇప్పుడు జనాలు పండగల్ని. ఏదో తెచ్చుకొని తినేద్దాం అన్నట్టుగా ఉన్నారు. అలా కాకుండా స్పెండ్ చేద్దామండి హ్యాపీగా. అప్పుడే బాగుంటుంది లైఫ్ బోర్ కొట్టకుండా. ఓకే. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.